చాలామంది బిజినెస్ పెడతారు, సక్సెస్ అవుతారు. ఆ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయడంలో చాలామంది ఫెయిల్ అయిపోయి షట్ డౌన్ చేసిన బిజినెస్‌లు చాలా చూసాం. ఎస్పెషల్లీ ఫుడ్ బిజినెస్‌లో. వాట్ ఆర్ యూ డూయింగ్ ఫర్ దిస్ కన్సిస్టెంట్ బిజినెస్? సో బేసికల్లీ అందరు ఏమనుకుంటారంటే ఆ 0 to 1 చేయడం చాలా టఫ్ అనుకుంటారు. ఎస్, దట్ ఈస్ టఫ్. అది వచ్చిన తర్వాత దాన్ని మెయింటైన్ చేయడం ఈజ్ మోర్ టఫ్ అని నేను అంటాను. ఎందుకంటే ఆ రోజు ఎవరికైనా కానీ 0 to 1 జర్నీలో ఫర్ ఎనీ ఆంటర్ప్రెన్యూర్ ఒక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ మోటివేషన్, ఏదో సాధించాలనే తపన, ఇవన్నీ ఉంటాయి. ఓవర్ ద టైం కన్సిస్టెంట్గా అది మెయింటైన్ చేయడం ఇట్స్ వెరీ డిఫికల్ట్. అందుకు ఏంటంటే ఆ సక్సెస్ వచ్చిన తర్వాత అందరూ ఏమైపోతుందంటే లైఫ్ వాళ్ళది ఆ సక్సెస్ని ఓవర్గా తీసేసుకొని బేస్ని మర్చిపోతాం. మన కోర్ ఏదైతే ఉన్నదో సక్సెస్ఫుల్ ఫార్ములా కావచ్చు, మనం వచ్చినటువంటి ఆ పాత్ కావచ్చు, రూట్స్ కావచ్చు, మర్చిపోతాం. సో నేను డెఫినెట్లీ అది ఎప్పటికీ నా వల్ల అవ్వదు. నేను ఈ రోజుకు డే 1లో ట్రక్ పెట్టిన రోజు ఎలాంటి మైండ్ సెట్, ఎలాంటి యాటిట్యూడ్ ఉందో నాకు ఈ రోజుకు అదే ఉంటుంది. మై మెయిన్ మోటివేషన్, మెయిన్ ఫోకస్ మంచి కస్టమర్తోని మంచి అప్రిసియేషన్ తెచ్చుకోవాలి. మంచి ఫుడ్ సర్వ్ చేస్తే వాళ్ళు బాగా తింటే మనం హ్యాపీ. సో అది అచీవ్ చేయడానికే నేను కన్సిస్టెంట్గా మేము ఎఫర్ట్స్ పెడతానే ఉంటాం.